హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను సమ్మక్క సారక్కకు సంబంధించిన మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను. ఇంతకు ముందు 2 వీడియోలలో సమ్మక్క సారక్క దర్శనం అలాగే చిలకలగట్టు వీడియోలు అయితే చూసాం. ఈ రోజు సమ్మక్క సారక్కకు సంబంధించిన మ్యూజియం గురించి అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు మ్యూజియం ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఎదురుగా రాసి పెట్టుంది శ్రీ సమ్మక్క సారక్క ఆదివాసీ మ్యూజియం అని. అలాగే ఆ మ్యూజియం పైన తెగకు సంబంధించిన కిరీటం కూడా కనిపిస్తుంది. బయట కొన్ని సమ్మక్క సారక్కకు సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయి, వాటిని అయితే ముందుగా చూద్దాం. మరోవైపు ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు అయితే తయారు చేశారు, వాటి దగ్గరికి తర్వాతకైతే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ చూడండి, సమ్మక్కను ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉన్నారు. ఈ బొమ్మలకు సంబంధించి కొన్ని రాసి పెట్టారు. మొదటి ఘట్టంలో గోవిందరాజుకు సమ్మక్క అడవిలో అయితే దొరికింది. ఆ సమ్మక్కనైతే తీసుకొని వచ్చి ఉయ్యాలలో అయితే పడుకోబెట్టారు. రెండవ ఘట్టంలో సమ్మక్క కొద్దిగా పెద్దగా అయింది. సమ్మక్క చిలిపి పనులు చేస్తూ ఉంటే వాళ్ళ తండ్రి అయితే మందలిస్తున్నాడు. మూడో ఘట్టానికి వచ్చేసరికి సమ్మక్క యుక్త వయసుకు అయితే వచ్చింది. సమ్మక్క యుక్త వయసుకు రాగానే పగిడిద్దరాజునిచ్చి సమ్మక్కకైతే వివాహం చేస్తున్నారు. మూడవ ఘట్టం నుంచి 4వ ఘట్టం దగ్గరికి అయితే వెళ్తున్నాము. 4వ ఘట్టం దగ్గర ఒక వ్యక్తికి సమ్మక్క అయితే వైద్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సమ్మక్క వివాహం జరుగుతున్న సమయంలోనే ఒక వ్యక్తి పాము కాటుకు గురయ్యాడంట. ఆ వ్యక్తిని కాపాడడానికి సమ్మక్క పెళ్లి మండపం నుంచి అయితే వచ్చిందంట. ఆ వ్యక్తికి సమ్మక్క అక్కడ వైద్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే పక్కన పాము కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఘట్టం 5వ ఘట్టం వరకు వచ్చేసాం. ఇప్పుడు అక్కడే కొన్నేళ్ల పాటు సమ్మక్క పగిడిద్దరాజు ఇద్దరైతే జీవనం సాగించారంట. ఆ తర్వాత అక్కడి నుంచి కొద్దిగా దగ్గరలో ఉన్న కొండపై అయితే కుంకుమ భరణిగా సమ్మక్క వెలుస్తానని అయితే చెప్పిందంట. అన్నట్టుగానే కొండపై సమ్మక్క కుంకుమ భరణిగా అయితే వెలిసింది. 2 ఏళ్లకు ఒకసారి భక్తులందరికీ దర్శనమిస్తానని, ఏది కోరిన భక్తులను కాదనకుండా తీరుస్తానని అయితే చెప్పిందంట. అన్నట్టుగానే కొన్ని కోట్ల మంది ప్రజలకి సమ్మక్క దర్శనమిస్తూ కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. ఇలా సమ్మక్కకు సంబంధించిన 5 ఘట్టాలైతే పూర్తయిపోయాయి. ఇక్కడ ఒక వ్యక్తి చెక్కతో చేసిన డోలునైతే కొడుతున్నట్టుగా ఉంది. ఆ వ్యక్తి తలకాయ లేకుండా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అక్కడ అందరం తలకాయ అయితే పెట్టి ఫోటోలు దిగుతున్నాము. అక్కడ ఫోటోలు దిగడం పూర్తయ్యాక మ్యూజియం లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మ్యూజియం లోపలికి వెళ్ళడానికి టికెట్లు తీసుకున్నాము. ఒక టికెట్ కి అయితే 10 రూపాయలు. లోపలికి వెళ్లి తొందరగా అన్ని చూసేద్దాం పదండి. ఇక్కడ ముందుగా ఏదో రూట్ మ్యాప్ ఉంది. ఆ రూట్ మ్యాప్ ఏంటో చూద్దాం. మేడారం చుట్టుపక్కల ఉన్న చూడవలసిన ప్లేసుల గురించి అయితే ఈ మ్యాప్ ఉంది. మేడారంకి వచ్చినప్పుడు ఎవరైనా ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మ్యాప్ లో చూసుకొని దగ్గరలో ఉన్న ప్లేసులన్నీ తిరిగి రావచ్చు. ఇప్పుడు మ్యూజియం లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇవన్నీ కూడా ఆ టైంలో ఉన్నట్టు గడ్డి అలాగే నారలు ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి. అలాగే ఇవన్నీ కూడా ఆ టైంలో వాడిన గింజలు, సవడ్లు, ఇప్ప గింజలు, జీడి గింజలు, ఇలా అన్ని గింజలు అయితే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఆ టైంలో వాడిన గింజలన్నీ ఇక్కడైతే చూపించారు మనకి. అలాగే ఇక్కడ చెక్క పెట్టెలు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు సూట్ కేసులు కపాట్లని వాడుతున్నాం. ఆ టైంలో ఇలా చెక్క పెట్టెలు అయితే ఉండేవి. ఇది అలంకరణ సామాగ్రికి సంబంధించిన చెక్క పెట్టె. అలాగే పక్కన కంకె పెట్టె కూడా ఉంది. కంకె పెట్టె అంటే ఏంటిదో నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో అయితే చెప్పండి. ఇవన్నీ కూడా ఆ టైంలో వాడినట్టు కడియాలు. ఇందులోనే దండ కడియాలు, మోచేతి కడియాలు, అలాగే కాళ్ళ కడియాలు కూడా ఉన్నాయంట. అలాగే వడ్డానం కూడా ఉంది. చెక్క లేదా లోహాలతో తయారు చేసిన కడియాలనైతే మెడకు అలాగే చేతులకి కాళ్ళకి అయితే వేసుకుంటారంట. ఇక్కడ చెక్కతో చేసిన పెద్ద పెద్ద డోళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద డోళ్ళని ఎవరన్నా నాట్యం చేసేటప్పుడు లేకపోతే పండుగలకైతే ఉపయోగించేవారంట. సమ్మక్కకు సంబంధించిన కొన్ని ఫోటోలను అయితే ఇక్కడ చూపిస్తున్నారు మనకి. సమ్మక్కకు సంబంధించిన గిరిజన తెగకు సంబంధించిన కిరీటాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. అలాగే ఇక్కడ జంతువు కొమ్ము కూడా ఉంది. వాళ్ళు ఆ టైంలో వాడిన దుస్తువులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ టైంలో వాళ్ళు వాడిన పట్టీలు కూడా ఉన్నాయి ఇక్కడ. అక్కడ నుంచి మరోవైపుకు వెళ్ళగా ఇక్కడ వెదురు గొట్టాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఆ టైంలో ఉన్నట్టు పిట్టల గూడు కూడా ఉంది. ఆ టైంలో వాడినట్టు ముక్కుడు ఉంది. అలాగే నీళ్ళ గిన్నెలు కూడా ఉన్నాయి. అలాగే సార చిప్ప కూడా ఉంది. ఆ టైంలో పొయ్యి ఎలా ఉండేదో చూడండి. ఇప్పుడు గ్యాసులు వాడుతున్నారు కానీ అప్పట్లో పొయ్యిలే వాడేది అందరూ. పొయ్యి మీద వండుకున్న ఆహారం తింటే మనిషికి చాలా ఆరోగ్యం. ఇక్కడ పైన దుప్పి కొమ్ములు అయితే కనిపిస్తున్నాయి. ఎంత పెద్దగా ఎంత షార్పుగా ఉన్నాయో చూడండి
ఉన్నాయి దుప్పి కొమ్ములు. పక్కనే ఇక్కడ చేపలు పట్టడానికి వల కూడా కనిపిస్తుంది. చేపలకు సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దీన్ని అయితే మావు అంటారంట. అలాగే పక్కన కాచులలో చేపల బుట్టలు కూడా ఉన్నాయి. మనం గోటి పెట్టి సూటిగా చూసి కొడతాం చూడండి, దాన్ని బరిసె అంటారంట. అది కూడా ఉంది ఇక్కడ. అలాగే విల్లు బాణాలు కూడా ఉన్నాయి. దీని పేరైతే పెద్ద పులి మీట అంట. ఎంత పెద్దగా ఉందో చూడండి. అలాగే దాని పైన గండ్రగొడ్డలి కూడా ఉంది. అలాగే లందలు పిల్లల ఊచు అంట దీని పేరు. తేనె బుట్ట కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా వేటకు సంబంధించిన పరికరాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎలుకల బోను కూడా ఉంది ఇక్కడ. అప్పట్లో కూడా ఎలుకల బోను ఉందంటే నిజంగా ఆశ్చర్యం అసలు. ఇక్కడ లోపల ఒక చిన్న ఆఫీస్ కూడా ఉంది. ఇవన్నీ చాలా విచిత్రంగా భలేగా ఉన్నాయి. వీటి పేర్లు అయితే మనకు పూర్తిగా అయితే తెలియదు. లొడుగు, దూడకట్టె అని భలే విచిత్రమైన పేర్లు అయితే ఉన్నాయి. అసలు ఆ పేర్లు విచిత్రం కాదు, కానీ ఇవన్నీ మనకి తెలియకపోవడం అది విచిత్రం. మనకు తెలియని ఎన్నో తెలుగు సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే తెలుగు పదాలు కూడా ఉన్నాయి మనకు తెలియనివి. మనం ఇవన్నీ పక్కన పెట్టి అటు ఇటు కాకుండా ఇంగ్లీష్ తెలుగు కాకుండా మధ్యలో అయితే బతుకుతున్నాం. ఏవి పూర్తిగా తెలియని జీవితాలు అయిపోతున్నాయి. వీటిని అయితే కామెడీ బద్ద అని అంటారంట. ఇక్కడ మనకి నాగలైతే కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి నాగలి. ఈ నాగలితోనే అప్పుడు పొలాలైతే దున్నేవారు అనుకుంటా. ఇప్పుడు పొలాలు దున్నడం అలాంటివి ఏవీ లేకుండా అన్ని మిషన్లే అయితే వచ్చాయి. చిన్న చిన్నగా అసలు మిషన్ లేకుండా బతకలేని టైం కూడా వస్తుందేమో. ఇక్కడ గుణపం చూడండి ఎంత పెద్దగా గట్టిగా ఉందో. ఇదైతే ఇప్ప పూల కట్టె అంట. భలేగుంది. దీన్ని ఇత్తడి బొనగా అంటారంట. చూడడానికి గుడిలో గంటలాగే అనిపిస్తుంది. దీనిని పొలికర్ర అంటారు. అలాగే కింద అయితే చాలా రకాల కత్తులు ఉన్నాయి. ఆ కత్తులకు రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. అలాగే పక్కన పెద్ద పెద్ద కొడవళ్ళ నుంచి చిన్న కొడవళ్ళ వరకు కూడా ఉన్నాయి. గొడ్డళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ టైంలో వాడినట్టు తార్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కత్తిపీటలు కూడా ఉన్నాయి. వాళ్ళు వాడిన చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే వాళ్ళ టైంలో వాడినట్టు మంచం కూడా ఉంది. ఎంత గట్టిగా ఉందో చూడండి మంచం. అప్పుడు ఉయ్యాలలు ఇలా ఉండేవంట. చాట కూడా ఉంది. అలాగే బుట్టలు కూడా ఉన్నాయి ఒకప్పటివి. ఇవన్నీ కూడా బుట్టలే. చాలా రకాల బుట్టలు ఉన్నాయి ఇక్కడ. అన్ని డిజైన్ డిజైన్ గా చాలా బాగా తయారు చేశారు బుట్టలు. ఇక్కడ చూడండి, ఇక్కడ రోళ్ళు అలాగే ఇసురాయిలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ అరసోర, పావు సోర, కిల సోర అని ఇలా సోరలు కూడా ఉన్నాయి. ఇత్తడి చెంబు, కంచు చెంబు, మట్టి చెంబు అని ఇలా చెంబులు, గిన్నెలు, బిందెలు కూడా ఉన్నాయి. నోట్లో దంచే రోకలి కట్టలు చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ జాతరకు సంబంధించిన కొన్ని ఫోటోలు అయితే చూపిస్తున్నారు. ఎంత మంది ఉన్నారో చూడండి జాతరలో. ఇక్కడ గోవిందరాజుకు సంబంధించిన రాయి ఉంది. పగిడిద్దరాజు యొక్క చౌపోగు అలాగే పగిడిద్దరాజు యొక్క గుర్రం కూడా ఉంది. ఇక్కడ నెమలి దీపం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. సమ్మక్క బుర్రకాయ కూడా ఉంది. విసనకర్ర, నెమలికలు, బోనం చేసే కుండ ఇలా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. వెనుక వైపు ఉన్నాయి అన్ని కూడా బుర్రకాయలంట. వీటన్నిటిని బుర్రకాయలు అంటారు. ముందున్నవి అన్ని కూడా చెక్క పీటలు, పూల బుట్ట, తిర్రు బుట్ట అలాగే తాటి బుట్ట కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే అంబలి బుర్రలు కూడా ఉన్నాయి. వాటి పక్కనే పప్పు బుర్రలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆ టైంలో ఇవన్నీ వాడేవారని ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడైతే సమ్మక్కకు సంబంధించిన గుట్టలాగా అయితే తయారు చేశారు. ఈ గుట్ట కింద అయితే సమ్మక్క జీవనం కొనసాగించింది. ఇప్పుడు మనం అక్కడే అయితే ఉన్నాం. అదే మన మేడారం సమ్మక్క జాతర. పక్కనే అయితే తులభారం జోకుతున్నారు. తులభారం జోకినట్టుగా అయితే ఇక్కడ బొమ్మలైతే చూపిస్తున్నారు మనకి. ఇక్కడి నుండి పైకైతే వెళ్తున్నాం. ఇప్పుడు పైన కూడా ఆ తల్లికి సంబంధించిన కొన్ని వస్తువులైతే ఉన్నాయంట. అవన్నీ కూడా చూసొద్దాం పదండి. పైకైతే వచ్చాము. ఇప్పుడు పైన కూడా వాళ్ళకి సంబంధించిన వస్తువులైతే ఉన్నాయి. వాళ్ళు ఆ టైంలో వాడినట్టు చెప్పులు, దారాలు అలాగే చేపలైతే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అలాగే ఆ కాలంలో ఇల్లు ఎట్లా ఉండేవి చూడండి. మట్టితో కట్టిన ఇళ్ళే పూర్తిగా. డప్పులు ఉన్నాయి. అలాగే బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. పోతురాజు బొమ్మలు, పిల్లన గ్రోవులు లాంటి చాలా బొమ్మలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఆ కాలంలో ఇలా నృత్యాలైతే చేస్తూ ఉండేవారు సమ్మక్క సారక్క. పక్కనే చెక్కతో చేసిన డోళ్ళనైతే కొంతమంది కొడుతూ ఉన్నారు. ఆ డోళ్ళు కొడుతూ ఉంటే వాళ్ళు నృత్యాలైతే చేస్తున్నారు. కాలంలో ఎంత బాగా ఆడుతూ ఉండేవారో చూడండి వీళ్ళు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. అవన్నీ అయితే ఇప్పుడు చూద్దాం. ఇంకా ఈ మ్యూజియం లో చూడవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ పూర్తిగా చూసే ముందు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే
నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇవన్నీ కూడా ఆ కాలం నాటి గిరిజన తెగకు సంబంధించిన బొమ్మలు. ముందుగా ఇక్కడ మనకి పగిడిద్దరాజు పడగ అయితే కనిపిస్తుంది. పక్కన సమ్మక్క పడగ కూడా కనిపిస్తుంది మనకి. అటు పక్కన అయితే హనుమంతుని బొమ్మతో సారక్క పడగ అయితే ఉంది. ఇక్కడ మనకు తెలియని చాలా రకాల వస్తువులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నవి చాలా వరకు మనం చూడని వస్తువులు, చూసినా కానీ వాటి పేర్లు కూడా మనకు పూర్తిగా తెలియని వస్తువులు అయితే కనిపిస్తున్నాయి. రకరకాల పేర్లతో రకరకాల బుట్టలు, రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ఫోటోలు అన్ని కూడా 1980లో తీసిన ఫోటోలు. వరంగల్ కు చెందిన శ్రీరామ వీరేష్ గారు 1980లో ఈ ఫోటోలన్నీ తీశారు. ఈ ఫోటోలన్నీ కూడా మేడారం జాతర టైంలో జంపన్న వాగు కాడ, అలాగే మేడారం గద్దెల కాడ తీసిన ఫోటోలు. ఇప్పుడు మ్యూజియం మొత్తం చూడడం అయితే పూర్తయిపోయింది. బయటికి వస్తున్నాం ఇప్పుడు. నేను ముందుగానే చెప్పాను కదా, మరోవైపు చిన్న చిన్న గుడిసెలు అయితే తయారు చేశారు. అవి చూద్దామని ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఆ కాలంలో అందరూ ఇలాగే గుడిసెలు వేసుకొని అయితే ఉండేవారు. గుడిసెలు ఎలా ఉన్నాయి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇలాంటి గుడిసెలలోనే సమ్మక్క సారక్క అయితే ఉండేవారు. మన దగ్గర చిలకలలో పొలాలలో ఇలాంటి చిన్న చిన్న గుడిసెలు అందరూ చూసే ఉంటారు కదా. ఇలా గుడిసెలలో ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. కట్టెలతో ఎంత బాగా కట్టుకున్నారో చూడండి గుడిసెలు. ఆ కట్టెల మీద నుంచి మట్టి అలాగే జాజు కలుపు అయితే అలుకుతూ ఉంటారు. గుడిసె మీదకైతే కొబ్బరి మండలు అయితే వేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ గుడిసెలు చూస్తూ ఉంటే. మీరు కూడా మేడారం జాతరకి వెళ్ళి ఉంటే తప్పకుండా మ్యూజియానికి అయితే వెళ్ళి తప్పకుండా అన్ని చూడండి. సాయంత్రం 6 వరకు ఓపెన్ అయితే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే 6 లోపలే వెళ్ళి అయితే చూడండి. ఉదయం 10 గంటలకైతే ఓపెన్ అవుతుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడే మళ్ళీ వెళ్ళి తెలుసుకొని అయితే వచ్చాము. ఎవరైనా వెళ్ళాలనుకుంటే 5 లోపలే వెళ్ళి అయితే చూడొచ్చు. పెద్దవాళ్ళకైతే 10 రూపాయలు, చిన్న పిల్లలకైతే 5 రూపాయలు టికెట్. ఇంతటితో మేడారం జాతరలో మా వీడియోలు అయితే పూర్తయిపోయాయి. ఈ వీడియోలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా నా వీడియోని చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకిన్ని మంచి మంచి వీడియోలతో అయితే ఎప్పుడు నేను మీ ముందుంటాను. మేడారంకి వెళ్ళి సమ్మక్క సారక్కని మొక్కుకోవడం అయితే మాది పూర్తయిపోయింది. మీరు కూడా మేడారం వెళ్ళి ఆ సమ్మక్క సారక్క తల్లులని మనస్ఫూర్తిగా మొక్కుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో పూర్తయిపోయింది. నెక్స్ట్ మరో మంచి వ్లాగ్ లో మనం అందరం కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియోలన్నీ చూస్తూ ఉండండి. మీరు కూడా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళి ఉంటే మీ దర్శనం ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ లో అయితే తెలియజేయండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ అందరికి.